హాయ్ గాయ్స్, వెల్కమ్ టు క్రికెట్ పంచాయతీ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోకి వెళ్ళే ముందు ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఆ ఒక లైక్ మాకు ఎంతో మోటివేషన్ ఉంటుంది. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ లైనప్. ఈ బ్యాటింగ్ లైనప్ చూస్తేనే అవతల టీం భయపడేలా తయారయ్యారు. తమ ఆడిన ఫస్ట్ మ్యాచ్లోనే 286 రన్స్. లాస్ట్ ఇయర్ ఎక్కడ ఆపారో అక్కడ నుంచే మళ్ళీ స్టార్ట్ చేశారు. ముందుగా మనం మ్యాచ్ డీటెయిల్స్ 1 by 1 చెప్పుకుందాం. టాస్ గెలిచిన న్యూ కెప్టెన్ రియాన్ పరాగ్. కానీ టాస్ గెలిచి ఎస్ఆర్హెచ్కి ఫస్ట్ బ్యాటింగ్ ఇవ్వడమే పెద్ద తప్పు. ఇలాంటి లైనప్లో ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే ఎస్ఆర్హెచ్ తమ హోమ్ గ్రౌండ్ ఎలా ఆడతారో అందరికీ తెలుసు. కానీ తమ టీం మీదున్న నమ్మకంతో ఫస్ట్ బౌలింగ్ తీసుకున్నాడు. ఇక్కడ అసలైన మ్యాచ్ స్టార్ట్ అయింది. మన డాషింగ్ ఓపెనర్స్ అయిన ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ టొమాటో మళ్ళా ప్రూవ్ చేశారు. ఒక మంచి ఓపెనింగ్ స్టాండ్స్ ఇచ్చారు. అభిషేక్ శర్మ హిట్ కొట్టి అవుట్ అయిపోయాడు. ఆ తర్వాత నెంబర్ 3లో మనం తీసుకున్న ఇషాన్ కిషన్ వచ్చాడు. మనం ప్రీవియస్ వీడియోలో మాట్లాడుకున్నట్టే నెంబర్ 3లో చాలా ప్రాబ్లమ్స్ ఉండేవి లాస్ట్ సీజన్. కానీ ఈ సీజన్లో మంచి ఆప్షన్ చేసి ఇషాన్ కిషన్ తీసుకున్నారు. ఇక ఎస్ఆర్హెచ్కి నెంబర్ 3 పొజిషన్లో నో ప్రాబ్లమ్స్. అక్కడ స్టార్ట్ అయింది అసలైన మ్యాచ్. ఏ బౌలర్ అయినా రాని, ఓన్లీ వన్ వర్డ్, 4s and 6s అవి మాత్రమే కనిపిస్తున్నాయి. ట్రావిస్ హెడ్ ఉన్నంత వరకు ఇషాన్ కిషన్ సైలెంట్గానే ఉన్నాడు. సడన్గా ట్రావిస్ హెడ్ అవుట్ అవగానే ఇషాన్ కిషన్ తన బ్యాటింగ్ ఏంటో చూపించడం స్టార్ట్ చేశాడు. మన తెలుగుడైన నితీష్ కుమార్ రెడ్డి కూడా మంచి బ్యాటింగ్ ఆడాడు. ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ లైనప్ అండ్ వాళ్ళ బ్యాటింగ్ చూసి ఆర్ఆర్ బౌలర్స్ మనసులో ఇలా అనుకున్నారు. ప్రాక్టీస్ మ్యాచ్లో మంచిగా ప్రూవ్ చేసిన అంకిత్ వర్మకి ఈ మ్యాచ్లో ఛాన్స్ ఇచ్చారు. తనేంటో సెకండ్ బాల్లోనే చూపించాడు. కానీ ఇంకో 6 కొట్టడం ప్రయత్నంలో అవుట్ అయ్యాడు. అయినా ఎస్ఆర్హెచ్కి చాలా మంచి స్కోర్ వచ్చింది. 286 రన్స్ అంటే అంత ఈజీ కాదు. 287 టార్గెట్తో ఆర్ఆర్ బ్యాటింగ్కి వచ్చింది. మనం ముందుగానే చెప్పుకున్నట్టు సంజు శాంసన్ ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చాడు. జైస్వాల్ అంత మంచి ఫామ్లో కనిపించలేదు. ప్యాట్ కమిన్స్ సిమర్జిత్ సింగ్ ఎంతో పొగిడాడు. అతను రావడంతో 2 వికెట్లు ఇచ్చాడు ప్యాట్ కమిన్స్కి. ఈసారి ఎస్ఆర్హెచ్ మొత్తం టార్గెట్ వికెట్ టేకింగ్ మీదనే ఉంది. అది ఫస్ట్ మ్యాచ్లోనే మనకు అర్థమైంది. షమి, హర్షల్ పటేల్, సిమర్జిత్ సింగ్ అండ్ అడన్ జాంపన్ ఇంపాక్ట్ ప్లేయర్గా తెచ్చి రన్స్ వెళ్ళినా పర్వాలేదు, ఓన్లీ వికెట్స్ కావాలని బౌలింగ్ స్టార్ట్ చేశారు. అలానే పవర్ ప్లేలోనే 3 వికెట్స్ లాస్ అయిన ఆర్ఆర్. అక్కడి నుంచి మ్యాచ్ చాలా కష్టంగా మారిపోయింది. ఇంత పెద్ద స్కోరింగ్ రేట్లో ఒక్క ఓవర్ మంచి వేస్తే చాలు, మ్యాచ్ మొత్తం బౌలింగ్ టీంకి చేంజ్ అయిపోతుంది. అలానే మనం అనుకున్నట్టు హర్షల్ పటేల్ చాలా మంచి బౌలింగ్ వేశాడు. ఇలాంటి పిచ్చెస్లోనే హర్షల్ పటేల్ చాలా గుడ్ బౌలింగ్ వేశాడు. మనం లాస్ట్ సీజన్లో కూడా చూసాం. తన స్లోవర్ వన్స్తో కొట్టడం చాలా కష్టం అవుతుంది. డెత్ ఓవర్స్లో స్లోవర్ వన్స్ వేసి బ్యాటర్స్ని చాలా కన్ఫ్యూజ్ చేశారు. ఫస్ట్ మ్యాచ్లోనే తను ఏంటో చూపించుకున్నాడు. ఇలాంటి ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ లైనప్తో నెక్స్ట్ మ్యాచ్ ఎలా ఉంటుందో ఊహించుకుంటేనే భయం వేస్తుంది. ఈసారి 300+ రన్స్ కొట్టడమే కాదు, ఎన్ని 300+ రన్స్ కొడతారా అనే డౌట్ని తయారు చేశారు. ఇంకా ఎస్ఆర్హెచ్ గురించి ఏ అప్డేట్స్ కావాలని ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇక్కడి వరకు వీడియో చూసుంటే థ్యాంక్ యూ.